నారాయణపేట జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి అవగాహన కల్పించిన డీఎస్పీ నల్లపులింగయ్య. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈగల్ ఫోర్స్ టీం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అటవీ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త అధికారులు విద్యార్థులు కలిసి నారాయణపేట జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటే ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల బారిన పడి అనంతరం డి అడిక్షన్ సెంటర్ ద్వారా చికిత్స పొంది సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చిన సుమారు 20 మంది యువకులతో కలిసి అధికారులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణతో పాటు మత్తు పదార్థాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపులింగయ్య మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తు అని, అలాంటి యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్ఫోర్స్మెంట్ మరియు అవగాహనతో డ్రగ్స్ ను నియంత్రించడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితానికి కాకుండా కుటుంబం, సమాజం మరియు దేశ అభివృద్ధికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి వచ్చేసిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, వారి రిమైనింగ్ డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ అండ్ నర్సెస్, మా శాఖ తరఫున మా సిఐలు, ఎస్ఐలు, ఆర్ఐలు అండ్ మెన్, తర్వాత ఇక్కడ పాల్గొని హైదరాబాద్ నుంచి వచ్చిన ఈగిల్ టీం వాళ్ళు, తర్వాత సరే కొంత కేసులో ఇన్వాల్వ్ అయ్యి అండ్ సత్ప్రవర్తనతో వచ్చిన ఇక్కడ మిగతా వీళ్ళు, తర్వాత పత్రికా మిత్రులు, ఇక్కడ ప్రతి ఒక్కరికి అటవీ శాఖ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటంటే మన మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు మన స్టేట్ గవర్నమెంట్ని డ్రగ్ ఫ్రీ సొసైటీ, ఎక్కడ కూడా ఎలాంటి షేప్లో డ్రగ్ వాడద్దు, అంటే ఈ మన గాంజా లాంటి, తర్వాత అది ఎన్డీపీఎస్ సంబంధించిన ఏదున్నా కానీ దాని నిషేధం ఏదైతుందో ఇవన్నీ కూడా వాడద్దు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ సొసైటీగా చేయడానికి, సమాజాన్ని అంటే మంచి పురోభివృద్ధిలో తీసుకురావడానికి చేయాల్సిన చర్యలను చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒక ఈగిల్ ఫోర్స్ వేయడం జరిగింది. మనం ఎంత ఈగిల్ ఫోర్స్ ఎంత ఆపరేషన్ చేస్తుందో మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగానే అంటే ఎన్ఫోర్స్మెంట్ ఒకటి, తర్వాత అవేర్నెస్ ఒకటి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవి. ఈ చెట్టు నాటే కార్యక్రమం కానీ ఇవన్నీ ఈ మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ చేసిన ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ దీంట్లో అందరం కూడా ఈ టౌన్ ఎస్ఐ చెప్పినట్టున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈగల్ టీం తరఫున మొక్కలు నాటే కార్యక్రమం. ఇందులో ప్రధానంగా ఎవరైతే ఇంతకుముందు ఈ ఎన్డీపీఎస్ కేసులలో ఉండి తద్వారా ఈ డిఅడిక్షన్ సెంటర్ నుంచి బయటపడి అవి జరగకుండా ఉండడానికి ఇప్పుడు దాదాపుగా ఒక్కొక్కరు 100-200 మందికి ఇవి చేయకుండా చెప్తూ ఈ రకమైనటువంటి వాతావరణం ముందు కూడా కొనసాగడం కోసం గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమము అందరి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ, అటవీ శాఖ మరియు ప్రత్యేకంగా ఈగల్ టీం, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించి ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేటలో సూపరింటెండెంట్ సార్ మరియు ప్రిన్సిపాల్ గారు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎస్డిపి లింగయ్య సార్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది అయిపోగానే అందరము ఒక్కొక్క మొక్క దగ్గరికి మెడికోలు, 2-3 మెడికోలు, పోలీస్ ఆఫీసర్స్ ఒక్కొక్క మొక్క దగ్గర, అదేవిధంగా డిఅడిక్షన్ సెంటర్ నుంచి ఇప్పుడు సత్ప్రవర్తన కలిగి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఒక్కొక్క మొక్క దగ్గర నిలబడి మనం మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ విషయం గురించి గౌరవ డిఎస్పీ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.